హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు నేను గోంగూర పులావ్ వండానండి. కొంచెం నోరు చప్పగా ఏం టేస్ట్ తెలియట్లేదు కొంచెం జలుబు చేయడం వల్ల. అందుకే ఇంట్లో గోంగూర ఉంటే సింపుల్గా గోంగూర పులావ్ చేశాను. ఇది మనం చేసుకునే పులావ్లానండి. ముందుగా ఫస్ట్ నెయ్యి వేసానండి. నేను ఆయిల్ కూడా వేయలేదు. నెయ్యిలో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, యాలకులు, బిర్యానీ దినుసులు వేసాను. జీడిపప్పు వేసి బాగా వేగనిచ్చేసాను. ఒక గంట ముందేమో మనం ఇంట్లో వండుకునే రైస్ నానబెట్టేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా వేగనిచ్చేసానండి. ఇదంతా వేగిన తర్వాత ఒక 20 రూపాయలకి 3 కట్టలేనండి. అంటే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను 3 కట్టలు గోంగూర వేసానండి. చిన్న చిన్న కట్టలే గోంగూర శుభ్రంగా కడుక్కుని వేసి అది బాగా నూనెలో వేగాక ఉప్పు వేసేసి ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసేసుకున్నాను. కుక్కర్ పెట్టేస్తే ఒక బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఆ నానబెట్టుకున్న బియ్యమే వేసేసాను ఎసర్లోకి. దీని కాంబినేషన్లో నేను ఇంకా ఎగ్స్ ఇంట్లో ఉంటే ఎగ్స్ పెట్టేసి నూనెలో వేయించేసాను. చాలా బాగుందండి కాంబినేషన్ ఇది. మధ్యాహ్నానికి గోంగూరను ఎగ్స్ ఫ్రై చేసి తినేసాము. కుక్కర్ పెట్టేసామండి. ఇది ఈ ప్లేట్ ఏమో మా మామగారి ప్లేట్ అండి. ఊరినే గుర్తొచ్చి ఊరినే చూపిస్తున్నాను అనమాట. ఎగ్స్ వేగిపోయినాయి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చానండి. ఇది కొన్ని గోంగూర పులావ్ మధ్యాహ్నం ఇలా తినేసాము. సాయంత్రం ఏమో చికెన్ పకోడీ తెప్పించి దీంట్లో కాంబినేషన్లో తిన్నాం.